భక్తుల కొంగు బంగారం, కోరికలు తీర్చే కల్పవల్లి, సంతానం వరప్రదాయిని. ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం. కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ 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 కొత్తమ్మ తల్లి ఆలయం ఆవిర్భావ చరిత్ర గురించి తెలుసుకుందాం. కోట బొమ్మాలిలోని కొత్తమ్మ తల్లి ఆలయం శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైనది. ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. 1925వ సంవత్సరంలో కోటబొమ్మాలికి చెందిన కమ్మకట్ట చిన్నప్పల నాయుడు నారాయణవలసలో ప్రతి గురువారం జరగబోయే సంతకు వస్తువులను ఎడ్ల బండి మీద వెళ్లి వస్తూ ఉండేవారు. ఒకరోజు యథావిధిగా సంత నుండి వస్తుండగా మార్గమధ్యంలో ఒక ముత్తైదువ బండి ఆపి, నాయనా, ముసలి దాన్ని నాకు నువ్వు వెళ్లే దారిలో నన్ను దించి వేయమని అడగ్గా అందుకు చిన్నప్పల నాయుడు సరేనని బండి ఎక్కించుకున్నాడు. వేకువ జామున కోటబొమ్మలి గ్రామంలో వెంకటేశ్వరరావు తోట వద్ద బండి రాగానే ఆమె బండి ఆపమని దేవతామూర్తి రూపంలో దిగి తోటలోనికి వెళ్లిపోయింది. దీంతో ఆశ్చర్యపోయిన చిన్నప్పల నాయుడు ఆ రోజు రాత్రి కలలో కనిపించి, నేను కొత్తమ్మ తల్లిని, నీకు దారిలో ఆపి తోట వద్ద నేనే వెలసి ఉన్నాను. ప్రతి భాద్రపద మాసం వచ్చే నెలలో పొలాల అమావాస్య తర్వాత వచ్చిన మంగళ, బుధవారాల్లో నీ ఇంటి నుండి నా కోసం జన్నిడును నీ భార్య తలపై పెట్టుకుని పసుపు కలశాలతో ఘటాలతో మంగళ వాయిద్యాలతో నా నివాసానికి వచ్చి బలిప్రాకరణ చేస్తే నీ కోరికలు తీరుస్తానని చెప్పినట్లుగా చరిత్ర చెబుతుంది. అప్పటినుంచి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కానుకలు, విరాళాలు ఇచ్చి వారు ముడుపులు చెల్లించుకుంటూ ఈ 3 రోజులు భక్తి, సాంస్కృతి కార్యక్రమాలతో కొత్తమ్మ తల్లి గుడి ప్రాంగణం పండుగ వాతావరణం నెలకొంటుంది. కొత్తమ్మ తల్లి అమ్మవారి పండుగను ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలో జరిపిస్తూ ఉంటారు. ఈ కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024లో ప్రకటించింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.